ముందుగా అందరికీ హాయ్ అండి. ఈరోజు మన టాపిక్ వచ్చి పోస్ట్ ఆఫీస్ సంబంధించిన అకౌంట్స్ ఆర్డీ కావచ్చు, పీపీఎఫ్ కావచ్చు, అదేవిధంగా సుకన్య ఎస్ఎస్ఏ కావచ్చు, ఏదైనా సరే మనం ఐబీబీ యాప్ నుంచి ఆన్లైన్ ద్వారా ఎలా పేమెంట్ చేయాలనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాము. ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి అయితే రిసీవ్ అవుతుంది, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మనం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మనమైతే పేమెంట్ చేయాలన్నప్పుడు మన యొక్క ఫోన్లో ఉన్న ఐబీబీ యాప్ని అయితే మనం ఓపెన్ చేయాలి. ఒకవేళ ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోకపోతే ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరైతే ఐబీబీ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని సెర్చ్ చేసి ఆ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న ముందర మీ యొక్క అకౌంట్ నెంబర్ సిఫ్ ఐడి అంటే మీ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ మీద అయితే ఉంటుందండి. ఇప్పుడైతే మనమైతే ఏదైతే పాస్వర్డ్ అయితే సీక్రెట్గా ఎంచుకున్నామో ఆ సీక్రెట్ పాస్వర్డ్తో మనమైతే లాగిన్ అయిపోతాము. ఇలా లాగిన్ అయిన తర్వాత మన యొక్క అకౌంట్లో బ్యాలెన్స్ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలండి. మనం ఎందుకంటే సపోజ్ నేను మీకు ఆర్డీ ఎలా పేమెంట్ చేయాలనేది ఆన్లైన్ ద్వారా చూపిస్తాను. మనకి ఎంతైతే ఆర్డీ అయితే పేమెంట్ చేస్తామో అంత అమౌంట్ అనేది మనకి ఐబీబీలో ఉండాలి. సపోజ్ ఇక్కడ మీకు కన్ను గుర్తుంది కదండి, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు బ్యాలెన్స్ చూపిస్తుంది. 15 రూపీస్ మాత్రమే ఉంది. మనం బ్యాలెన్స్ అనేది ఇప్పుడు మనం పోస్ట్ ఆఫీస్ నుంచి అయినా ఐబీబీకి వేసుకోవచ్చు, అదేవిధంగా బ్యాంక్ నుంచి అయినా ఐబీబీకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీకు ఈ రెండు విధాలుగా ఎలా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనేది వీడియో అయితే మీకు క్లియర్గా నేనైతే ఆల్రెడీ ఒక 2 వీడియోస్ చేశానండి. మన ఛానల్లో విజిట్ అయ్యి ఆ వీడియో అయితే మీరు చూడండి. అయినా కూడా ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్గా అమౌంట్ బ్యాంక్ నుంచి ఐబీబీకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు మనము ఫోన్పే అయితే ఓపెన్ చేసామండి. ఫోన్పేలో ఆల్రెడీ మనం ఐబీబీ అకౌంట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాంక్ నుంచి మన ఐబీబీకి అయితే ఎంతైతే అమౌంట్ కావాలో అంత అమౌంట్ అయితే మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ టు సెల్ఫ్ అకౌంట్ ఉంది కదండి, టు సెల్ఫ్ అకౌంట్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఐబీబీ సంబంధించిన సింబల్తో అకౌంట్ నెంబర్ ఉంది కదండి, అది ఐబీబీ అకౌంట్. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక మనం ఎంతైతే అమౌంట్ కావాలో అంత అమౌంట్ ఎంటర్ చేయాలి. సపోజ్ నేను 1000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. కింద ప్రొసీడ్ టు పే క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పే. నేనైతే మీకు సీక్రెట్ నెంబర్. అమౌంట్ అయితే సక్సెస్ఫుల్ అయిందండి. ఫోన్పే నుంచి ఐబీబీ యాప్కి 1000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఐబీబీ నుంచి మనం పేమెంట్ చేయాలి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో బ్యాలెన్స్ ఉందైతే మనం చెక్ చేద్దాం. ఇక్కడ కన్ను గుర్తుంది కదండి, దీన్ని క్లిక్ చేసుకోవాలి. అమౌంట్ 1000 రూపీస్ అయితే యాడ్ అయింది. ఇంతకుముందు 15 రూపీస్ ఉండింది. ఇప్పుడు మనము ఆర్డీ అమౌంట్ పే చేయాలి. ఇలా ఇక్కడ మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్ ఉంది. పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్ మీద క్లిక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూపిస్తుంది కదండి, ఈ స్కీమ్స్ అన్నీ అయితే మనమైతే ఇదే విధంగా ఆన్లైన్ ద్వారా పే చేయొచ్చండి. మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లో నుంచి మనమైతే మన మొబైల్ ద్వారా నుంచి పేమెంట్ చేయొచ్చు. మొదటి వచ్చి ఎస్బీ సేవింగ్ అకౌంటు, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్సు, అదేవిధంగా రికరింగ్ డిపాజిట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి అకౌంటు, లోన్ అగెన్స్ట్ ఆర్డీ అంటే ఆర్డీకి ఎవరైనా లోన్ తీసుకుంటే ఆ లోన్ కూడా మనం యాప్ ద్వారా నుంచి పే చేయొచ్చు అనమాట. సపోజ్ నేను ఇప్పుడు ఆర్డీ పే చేయాలనుకుంటున్నాను. రికరింగ్ డిపాజిట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీ యొక్క పాస్బుక్ మీద అకౌంట్ నెంబర్ ఉంటుంది. డిఓపి కస్టమర్ ఐడి అంటే సిఫ్ నెంబర్ అండి, కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్ నెంబర్ అని సిఫ్ అని ఉంటుంది. ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. సపోజ్ అకౌంట్ నెంబరు నేను ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ సిఫ్ ఐడి. నెక్స్ట్ మనం ఒకసారి మీరు చెక్ చేసుకోండి అకౌంట్ నెంబర్ సిఫ్ ఐడి కరెక్ట్గా ఉందా లేదా. నెక్స్ట్ ఇన్స్టాల్ అమౌంట్ ఎంత అమౌంట్ ఎంత ఇన్స్టాల్మెంట్ చేయాలనుకుంటాం
సపోజ్ నేను 10 నెలలకు అడ్వాన్స్ కట్టాలనుకుంటున్నాను. ఎవరో ఒకరు మనం ఇంతకుముందు మన వీడియో చూసిన వాళ్ళు ఒకరు అడిగారండి. అడ్వాన్స్ కట్టినప్పుడు మనకు అమౌంట్ డెబిట్ అయ్యి వస్తుందా లేదా అని అడిగారండి. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సపోజ్ నేను ఇప్పుడు ఈ అకౌంట్ అనేది 100 రూపీస్ అకౌంట్ అండి. సపోజ్ మనం 1000 రూపాయలు ఒకేసారి అడ్వాన్స్గా 10 మంత్స్ చేయాలనుకుంటున్నాము. అప్పుడు ఇన్స్టాల్ అమౌంట్ అంటే 1000 రూపీస్. నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ 10. ఇక్కడ కంటిన్యూ ఉంది కదండి. సో కంటిన్యూ. ఇక్కడ చూసారు కదండి, మీకు ఇన్స్టాల్ అమౌంట్ 1000 రూపీస్, రీబేటు 10 వచ్చింది, డ్యూ అమౌంట్ 0. సో మొత్తం మనమంతా 990 రూపాయలు, అంటే 10 రూపాయలు మనకి రీబేట్ వచ్చింది. ఎందుకని అడ్వాన్స్గా మనం కడుతున్నాం కాబట్టి 10 రూపీస్ రీబేట్ వచ్చి రిమైనింగ్ 990 రూపాయలు మాత్రమే కట్ అవుతుంది. సో ఈ విధంగా అడ్వాన్స్ కట్టడం వల్ల ఏంటంటే డిపార్ట్మెంటే మనకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అదే మనము లేట్ కట్టామంటే ఇక్కడ డ్యూ అమౌంట్ కానీ ఇక్కడ పెనాల్టీ అయితే పడుతుందండి. సో చూసారు కదా. నెక్స్ట్ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే ఇక్కడ పేరు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నేమ్ కరెక్ట్గా వచ్చిందా రాలేదా ఒకసారి కన్ఫర్మ్ చేసిన తర్వాతే మీరైతే పే పైన క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పే, నెక్స్ట్ కన్ఫర్మ్. సో మీకు అయితే ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మీకు అయితే అమౌంట్ డిడక్ట్ అవుతుందండి. ఇలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్. సో పేమెంట్ సక్సెస్ఫుల్లీ. సో మీరు చేసిన ఆర్డీ అమౌంట్ అనేది పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా మనమైతే అమౌంట్ కట్టాం. ఈ విధంగా అన్ని పీపీఎఫ్ కానీ ఎస్ఎస్సి కానీ ఈ విధంగా అయితే మీరు చేసి, దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే, సో మీరైతే టైం లేనప్పుడు మీ మొబైల్ నుంచి ఒకటైతే చేసుకోవచ్చండి, అంటే టైం సేవింగ్ అవుతుంది. రెండో పాయింట్ ఏంటంటే మీరు పోస్ట్ ఆఫీస్ వెళ్ళకుండా అది పనిగా ఎవరైతే ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు, లేదంటే ఏదైనా వర్క్కి వెళ్తుంటారు, ఏదైనా ఆఫీస్కి వెళ్తుంటారు, ఇలాంటి అందరూ సెలవు పెట్టుకోకుండా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి వెంటనే వచ్చు. ఒక్కొక్కసారి మీరు వెళ్ళినప్పుడు అక్కడ నెట్వర్క్ లేకపోవచ్చు, లేదా పవర్ లేకపోవచ్చు. సో మీ టైం అన్నీ వేస్ట్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే ఇలాంటివన్నీ మనకి కవర్ అవుతాయి. సో చూసారు కదండి. అదేవిధంగా ఇప్పుడు మీరు బ్యాలెన్స్ మీరు ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకసారి గో టు హోమ్లోకి వెళ్ళిన తర్వాత అంటే అమౌంట్ పడిందా లేదా. సో మాకు పాస్బుక్లు ఎలా సార్ అనుకోవచ్చు. మీకు ఫ్రీగా ఉన్నప్పుడు ఏదైనా ఒక టైంలో ఇయర్కి ఒకసారి కానీ, 6 మంత్స్కి ఒకసారి కానీ, 3 మంత్స్కి ఒకసారి కానీ మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క పాస్బుక్ ఇస్తే ఆ పాస్బుక్ ప్రింటింగ్ అయితే వేసిస్తారు. సో నో ప్రాబ్లం, అందులో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మెయిన్ పేజీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్ అకౌంట్స్ ఉంది కదండి. సో ఆల్ అకౌంట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సేవింగ్ అకౌంట్ ఉంది కదండి. సో వ్యూ లాస్ట్ 10 ట్రాన్సాక్షన్స్ ఇక్కడ క్లిక్ చేశారంటే మీకు లాస్ట్ 10 అయితే మీకు ఇక్కడ చూపిస్తుంది క్లియర్గా. సో మనము అక్టోబర్ 5 990 రూపాయలు అయితే కట్ అయింది. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you friends. Thank you for watching this video.